చదువుకునేటప్పటి నుంచి మేము పరిచయం, 6వ తరగతి నుంచి కాలేజీ జీవితం దాకా కలిసి చదువుకున్నాం, కలిసి రాజకీయాల్లోనే ఉన్నాం, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం, ఆ తర్వాత సిపిఎంలో కలిసి ఉన్నాం. సిపిఎం నుంచి విడిపోయిన తర్వాత ఏం చేసాము, ఏమైంది అనేది మాట్లాడుకునే ముందు 2 విషయాలు మీ ముందు నేను మాట్లాడుకొస్తున్నాను. ఫస్ట్ ఏం చేసిందనేది మా సెక్రటరీ ఇస్తాను, నేను మాట్లాడుతున్నాను. రాయల సుభాష్ చంద్రబోస్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ఆ ఆలోచన విధానానికి ఇక్కడికి మనం వచ్చినటువంటి పార్టీ సభ్యులమే కాదు, ఆర్గనైజర్స్ని, నాయకులం, ఆయా ప్రాంతంలో పనిచేసినటువంటి వాళ్ళు, చేస్తున్నటువంటి వాళ్ళు, చేసినటువంటి వాళ్ళు, ఆయన ఏం చెప్పాడు, ఏం ఆచరించమన్నాడు, ఆచరించే దాంట్లో తప్పులు జరిగితే ఎలా సర్దిద్దుకునేవాడు అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే నేను గుర్తు చేయదలుచుకున్న 2 పాయింట్లు. ఒకటి, ఆచరణ లేని సిద్ధాంతం గుడ్డిది, సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది. మనం ఆచరించేటప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఏ ప్రాంతంలో ఎలా ఆచరించాలనే దాంట్లో రాయల సుభాష్ చంద్రబోస్ నుంచి తెలుసుకోవాలని నా అనుభవాలు నేను చెప్తాను. చిన్న 2 ఉదాహరణలు. ఒకటి, 1968-69 ప్రాంతంలో ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళాడు. మా డిగ్రీ అయిపోయింది. ఆయన కోసం మేము సెమీ లీగల్ నుంచి యూజీలో ఉన్నప్పటికి కూడా ఖమ్మంలోనే ఒక ఎవరికి తెలవని ఒక ఆఫీస్ తీసుకొని ఆ ఆఫీస్లో ఉంటూ పనిచేస్తున్న క్రమంలో చారు మూడున్నాళ్ళై, అంటే ఈనాటి మావోయిస్టులైన ఆ రోజు మా అందరికీ కూడా వర్గశత్రువు రక్తంలో చేయి ముంచని వాడు కమ్యూనిస్టు గాడు, శత్రువు తలని గండ్రగొడ్డలితో నరకలేనటువంటి వాడు ద్రష్ట కాదు, మనం వర్గశత్రువుని చంపవలసిందే అని చెప్పి నినాదంతో బయలుదేరినటువంటి ఆలోచన విధానంతో వచ్చినటువంటి బ్యాచ్లు. ఆ ఆలోచన విధానాన్ని ఆచరణలో కూడా పెట్టినటువంటి స్థితి. కానీ కొద్ది రోజుల్లో మాకు అనుభవం వచ్చింది ఏమిటంటే, ఇది తప్పు, ఈ విధానం సరి అయినది కాదు, మనం ఎటుపోతున్నాం అనే ఆలోచనతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుర్తించినటువంటి రాయల సుభాష్ చంద్రబోస్ గుర్తించి ఇక్కడ ఉండలేని పరిస్థితిలో బయటికి వెళ్ళిన తర్వాత ఏమిటి అక్కడ కూడా గుర్తించాడు. బయటికి వెళ్ళిపోవటం ఏంటి, ఉద్యమాన్ని ఎందుకు వదిలిపెట్టి వచ్చాము అని చెప్పి మరలా 73 ప్రాంతంలో ఆయనంటే 71-72 సిపి రెడ్డితో కాంటాక్ట్ పెట్టుకొని మాకు కబురు చేశాడు. తన సహచరులు ఎవరైతే ఉన్నామో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం, ఇదే భావాలతో ఉన్నాం, మాకు పార్టీ కాదు నక్సలైట్, మమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళంటే నక్సలైట్లు అనేవాళ్ళు. వీళ్ళు నక్సలైట్ పనులు, నక్సలైట్ ఈ ప్యాచ్ నక్సలైట్ వాళ్ళు పిలవండి, నక్సలైట్ వాళ్ళు మాట్లాడండి అనేటువంటి స్థితి ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు మేము ఏజెన్సీకి వెళ్ళాము. ఏజెన్సీకి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో అప్పటికే చలమన్న ఎన్కౌంటర్ జరిగి ఉన్నది. ఆ ఎన్కౌంటర్ జరిగిన ఆ ప్రాంతంలో, పార్వంత ప్రాంతంలోకే మేము 6 వెళ్ళాం. అందులో కొంతమంది అక్కడే ఉండాలనే ఉద్దేశంతో కూడా పోయాం. కానీ మా చర్చల్లో ఒక ఆలోచనని ఆయన క్రియేట్ చేశాడు. ఇక్కడ మనం ఆ గ్రామాలు తిరిగాం, గ్రామంలో ఉన్నటువంటి మేమంతా కూడా ఆనాడు ఆయన సహచరులు ఎక్కువ ఉన్నాం. రావులు బిచ్చినాయన గారు, పత్తులు రావు, నేను, అక్కడ ఉన్నటువంటి రామనారాయణ అని ఇంకో కొంతమంది అంతా ఆ ప్రాంతంలో 6 వెళ్ళిన తర్వాత మాకు ఒక చర్చల్లో వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే, మనం చేసేది భూస్వామ్య వ్యతిరేక పోరాటం కదా, భూస్వాములకు వ్యతిరేకంగా మనం యుద్ధం చేయాలి కదా, ఈ అడవిలో మీకు ఎవరైనా భూస్వాములు కనపడ్డారా? మొదటి ప్రశ్న. ఏజెన్సీలో మాకు భూస్వాములు ఎవరు కానరాలి, అంత పేద ప్రజానీకమే ఉంది. ఈ భూస్వాములు లేకపోతే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ యుద్ధం చేయాలంటే భూస్వాములు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, లేదా మనం భూస్వాములు ఉన్న వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి. అందుకని మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ భూస్వాములలో అక్కడ పోరాటం చేయడం కోసం ఇది రక్షిత ప్రాంతంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు మాలో వచ్చినటువంటి దానికి ప్రధానమైనటువంటి ఆలోచన విధానం రాయల సుభాష్ చంద్రబోస్. ఆ ఆలోచన విధానంతోనే మేము ఒంటరిగా ఊళ్ళలోకి వెళ్ళాం. మాకేం అక్కడ గాడ్ ఫాదర్స్ లేరు. అటు తెక్కపాడు కావచ్చు, పిండిపోలు కావచ్చు, వెంకటాయపాలెం కావచ్చు, మంగళగూడెం కావచ్చు, రాజారం కావచ్చు, మాకు గాడ్ ఫాదర్స్ లేరు. మైదాన ప్రాంతంలో మాకు అవగాహన కల్పించేవాళ్ళు అంటే అప్పుడు రామనరసయ్య గారు, నీలం రామచంద్రయ్య గారితో మేము గంటల తరబడి చర్చించాము. వర్గశత్రు నిర్మూలన ఎందుకు తప్పు, ఎలా చేయాలా, ప్రజల్లోకి ఎలా పోవాలని గంటల బడి చర్చించిన తర్వాత ప్రజల్లోకి భూస్వామికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే క్రమంలో అవసరమైతే చంపుదాం పో అన్నారు. అవసరమైతే చంపుదాం పో,
ఆ అవసరం రాకపోతే వదిలిపెడతాం, యుద్ధం అదే పద్ధతిలో చేస్తూ ఉంటే మాకు ఎక్కడి నుంచి రాజారం నుంచి బయ్యారం దాకా ఒక కారిడార్ ఏర్పాటు చేసుకున్నాం. రాజారం మందే, దమ్మాయిగూడ మందే, పిండిపోలు మందే, కాసరాజుగూడ మందే, తండా మందే, వెంకటాయపాలెం మందే, గుర్రుపాడు మందే, మంగళగూడెం మందే, ఎన్నారం మందే, బంజారా మనది. బయ్యారం దాకా ఒక కారిడార్ ఏర్పడింది. దీని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఆయన యొక్క ఆలోచన విధానం, ఆచరణ అంటున్నా నేను, ఆచరణ సిద్ధాంతం చెప్పటం కాదు, ఆచరణ. ఇది సిద్ధాంతాన్ని ఆచరిస్తే మనకి ఫలితం వస్తుంది. ఈరోజు ఇంతకుముందు ఐవి రమణారావు చెప్పాడు చాలా వివరంగా, ఒక్క మాట అనలేకపోయాడు, కానీ ఇది పెట్టుబడిదారి దేశమే అని అనలేకపోయినా మనకొద్దు పెట్టాడు. ఇది అవునా కదా మీరు నిర్ణయించుకోవడం, కానీ ఆయనకు తెలుసు ఇది పెట్టుబడిదారి దేశం అని. అంత అది వైఫై భూస్వామ్యం అనుకుంటారా అన్నట్టు, అది నేను అర్థం చేస్తున్నాను. కానీ నిర్దిష్టంగా పెట్టుబడిదారు దేశంలో మనం మెదడుకి ఎక్కించాడు. అందుకని ఆ రోజు కూడా రాయల సుభాష్ చంద్ర కోసం మాకు మనం ఈ ప్రాంతంలో పని చేయడానికి ఖచ్చితంగా ఇది ఎంచుకోవాలా, ఇది సిద్ధాంతాన్ని ఆచరించాలని చెప్పారు. ప్రజలలోకి ఆ రోజు మాకు ఒక చర్చ జరిగేది. నేను సిపిఎం నుంచి వచ్చినవాళ్ళం కాబట్టి సిపిఎంలో కూడా ఆ 67లో అక్కడ నక్సల్బరీ ఉద్యమం జరుగుతున్న క్రమంలో మాకు సీనియర్స్గా ఉన్నటువంటి మార్క్సిస్టు పార్టీ నాయకులకి మాకు జరిగే చర్చల్లో మార్క్సిజం గ్రామీణ ప్రాంతానికి వర్తించదు, గ్రామీణ ప్రాంతంలో మార్క్సిజాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, మార్క్సిజం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలా, పట్టణాల్లో చేయాలనేవాడు. ఓహో నిజంగా పట్టణాలు చేయాలనుకునే ఒక పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో మాట్లాడాడు. మార్క్సిజం పట్టణంలో ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. అసలు ఈ మార్క్సిజం ఎక్కడైతే సాధ్యమైంది, అది ఏమన్నా ఉంటే పల్లెటూరులో ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యం లేదు. అంటే ఎక్కడా మార్క్సిజం ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదని వెరసి చెప్పేటువంటి సిద్ధాంతం. కానీ మాకు బోసు మేమందరూ చర్చించుకుని మన గ్రామంలో మార్క్సిజాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, గ్రామీణ ప్రాంతంలో మార్క్సిజాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా, ఎట్లా ఆచరణలోకి తీసుకెళ్లాలా, ప్రజల మధ్య వైరుధ్యాలను ఎట్లా పరిష్కరించాలా, ప్రజలతో భూస్వాములకు ఉన్నటువంటి వైరుధ్యాలను ఎలా పరిష్కరించాలా, ఘర్షణ రూపం వస్తే ఏం చేయాలా, ఇవన్నీ కూడా ఆలోచించి గ్రామీణ ప్రాంతంలో మార్క్సిజాన్ని మావో ఆలోచన విధానాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఒక్క చిన్న ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను నా అనుభవాలునే. మా ఊళ్ళో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. మనది చాలా చిన్న పార్టీ ఆనాటికి. మేము చాలా చిన్న కుటుంబం, పెద్ద పెద్ద ధనిక రైతాంగులు భూస్వామి కుటుంబాలు కూడా ఉన్నాయి. చిన్న రైతు వ్యవసాయం చేయడు, వాడు ఒక ఏరే వృత్తి, అతనికి ఒక 2 ఎకరాల పొలం ఉంది. ఇంకొక చిన్న రైతు వాడు వ్యవసాయమే చేస్తాడు, వాడికి కౌలు భూమితోనే చేసుకుంటుంటాడు. ఇతను అతనికి కౌలుకి ఇచ్చిన భూమి అది ప్రతి సంవత్సరం మునిగిపోద్ది. మునిగిపోయే భూమిలో దీన్ని ఏం చేయాలా, ఇది ఆ పిండుకునే ఒక 2 బస్తాలు వడ్డీ ఇది చేసుకోమన్నాడు. ఎందుకంటే మునిగిపోయేది నాకెళ్ళిపోయాడు. తనేం చేసిండు, ఈరోజు మనోడు చేస్తే ఒడ్డు చల్లుతున్నారు కదా, ఇప్పుడు ఆ రోజుల్లోనే కడిగట్టు చేసి ఒడ్డు చల్లిండు. ఆ సంవత్సరం మునగకుండా ఎకరం 2 ఫుట్లు ఆ ఫుల్లో జనసాంబులు ఆ రోజుల్లోనే. ఈ పంటను చూసేసరికి ఈయనకి ఒక ఆలోచన కలిగింది. ఏం ఆలోచన, భూమి నాది కదా, అసలు పునాది నాది కదా, ఈడేదో 4 గింజలు తల్లి ఈ భూమి అంతా డబ్బులను ఈడు తీసుకుపోవటం ఏంది అని పెద్ద మనుషులు పంచాయతీ పెట్టిందండి. పెద్ద మనుషులు ఈ భూమి నాది, ఈ నా భూమిలో పండించుకున్నది నీకెంత 2 పుట్లు నీకేయటం ఏంటి, నువ్వు కాకపోతే 2 బస్తాలకి 4 బస్తాలు తీసుకుని మిగతా అంతా నాది అన్నాడు. ఈ భూమి వాళ్ళకు ఈ చేసేవాడు ఎవరంటే భూమి నీదే, కానీ దాన్ని దున్నింది నేను, దాన్ని పంట పండించింది నేను, ఖైదు చేసింది నేను. ఆ రోజున ఉంటే ఏదో 2 బస్తాలు కాకపోతే ఇంకో బస్తా ఎక్కువ తీసుకోగాని ఉత్పత్తి నాది కదా అని చెప్పి ఇతను. ఇది అర్థం కాక ఆనాడు ఉన్నటువంటి సిపిఎం పార్టీ వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ పంచాయతీ పెట్టి నడిపోతారు. కానీ ఇది ఏమన్నాడంటే, మీరు ఎవరు చెప్పినా ఆయన నక్సలైట్ చెప్తారు, మీరు చెప్పేది నిర్ణయం ఏదైతే ఉందో నక్సలైట్ చెప్తేనే ఇంకా అన్నాడు. మా వయసు 30-40 సంవత్సరాల క్రితం మీకు తెలిసి ఉంటుంది అనుకుంటుంది. 30-40 సంవత్సరాలు ఉంటుంది. మేమేం చెప్పాలా, చిన్నవాళ్ళు పెద్దోళ్ళు రాజకీయ అనుభవ పండితులు ఏం చెప్పాలంటే మార్క్సిజాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నాడు కదా, మావో ఆలోచన ఇంప్లిమెంట్ చేయమన్నాడు కదా, చేద్దాం అంటే ఏం చెప్పారు. రాజశాస్త్రి రాసిన కథ మీరు తెలుసు, బల్ల చెక్క. ఆ కథ చెప్పామండి, మీ అందరికీ తెలుసు, చదవండి. నేను అందుకే అంట చదవండి, పుస్తకాలు మూలపడే పడుతుంది. రావిశాస్త్రి రాసిన బల్ల చెక్క కథ చెప్పాను నేనేమల్లా.
ఈ బల్ల చెక్క కథ చెప్తే అక్కడున్న పెద్ద మనుషులు అంటే ఉత్పత్తి చేసినప్పుడు నారా అని నేను అనలేదండి, ఇది మార్క్సిజం అన్నాడు. వాళ్ళంతా కమ్యూనిస్ట్ సుమా, నేనంటా నేనే ఇంతకుముందు మనం అవి అన్నారు ఛాన్సలర్ అన్నాడు. ఇది నేను అనలేదు, ఇది నేను అనలేదు బాబు, ఇది మార్క్సిజాన్ని ఇంప్లిమెంట్ చేయడం. గ్రామీణ ప్రాంతంలో మార్క్సిజాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, మిత్ర వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించాలని అంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళు చెప్పి, అరే బాబురాలు భూముడి కాబట్టి ఒక బస్తో నువ్వు తీసుకోవటం ఏమో, అక్కడ అత్తగారింటికి పోయినటువంటి అల్లుడు చక్కని బల్లగా చేస్తే డిమాండ్ వచ్చింది, కానీ చక్కని బల్లగా చేయకపోతే చక్కగానే ఉంటే పొయ్యిలో పెట్టడానికి పనికి వస్తుంది, భూమిగానే ఉంటే నీకు పంట రాదు. భూమిలో మార్క్స్ చెప్పినటువంటి క్యాప్టెన్ చెప్పిందండి అక్కడ ఆ ఇంప్లిమెంటేషన్లో. అది మనం ఎంతవరకు చేస్తున్నాం? ఇరువురి మధ్య వైరుధ్యాలు వస్తే నా మనిషికి నేను సపోర్ట్ చేస్తున్నా, నా మాట వినేవాడికి నేను చెప్తున్నా అనేటువంటి ధోరణి పెరుగుతున్న ఈ కాలంలో బోసు చెప్పినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేయాలనేటువంటిది ఒకటి, ఆచరణలో మార్క్సాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది రెండు. ఈ రెండింటిని మరిచిపోతే అది అడవి కాసిన ఎనలవుతుంది, సిద్ధాంతాన్ని ఆచరణలో తీసుకురానటువంటి పద్ధతి ఏర్పడుతుంది. అందుకే మిత్రులారా, ఆర్గనైజర్స్ ద్వారా పార్టీ మార్క్సాన్ని ఆచరించమని చెప్పినటువంటి సుభాష్ చంద్రబోసు వర్ధంతులు జరుపుకోవటం అంటే ఏదో పండగ జరుపుకున్నట్టు లేదా ఆనవాయితీగా రిజల్ట్ చేసుకునేటువంటి దాన్ని జరుపుకునేట్టే కాకుండా ఒక స్ఫూర్తిగా ఆయన చెప్పినటువంటి దాన్ని ఎలా ఆచరించాలనేటువంటి ఒక దీక్ష తీసుకునేటువంటి దీక్షాదినంగా జరుపుకొని మనం చేయవలసిన అవసరం ఉంది. అందుకోసం మనం కృషి చేయాలని, ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామో, ఎక్కడ మనం సరిదిద్దుకోవాలా, ఏది ఏ వస్తువు అని నిర్ణయించుకున్న తర్వాత సిద్ధాంతం మంచిదైనంత మాత్రంలో ఆచరణలోకి వెళ్ళకపోతే అది పని చేయదు. మనం ఎంతవరకు ఆచరణలోకి వెళ్తున్నామని చెప్పి ఆలోచించుకోవాలని కోరుతూ నాకు ఇక్కడ ఈ అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా అనుభవాలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ అభినందనలు తెలిపిస్తూ సెలవు.